పర్సంటేజ్లో భాగంగా రెండో క్లాసు ఇది. మొదటి క్లాస్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి చూడండి. ఇది సెకండ్ క్లాసు. ఈ క్లాస్లో మనం కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మొత్తం సమ్స్ అన్ని ఎలా చేయాలో, ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 20% లెస్ దెన్ బి శాలరీ, హౌ మచ్ పర్సెంట్ బి శాలరీ మోర్ దెన్ ఏ? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ శాలరీ 20% లెస్ దాన్ బి, అంటే బి ఎక్కువనే కదా. ఒకవేళ బి 100 అనుకుంటే బి శాలరీ, ఏ శాలరీ ఎంత అవుతుంది? 20% లెస్ చేస్తే 80 అవుతుంది ఏ శాలరీ 8, బి శాలరీ 100. అయితే హౌ మచ్ పర్సెంట్ బి శాలరీ మోర్ దెన్ ఏ కంటే కూడా ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడిగారు. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయండి. దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్, 4/5. ఇప్పుడు మనకి 4/5 వచ్చింది. దీంట్లో ఏ శాలరీ వచ్చేసరికి 4 రూపీస్, బి శాలరీ వచ్చేసరికి 5 రూపీస్. ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్? హౌ మచ్ పర్సెంట్ బి శాలరీ మోర్ దెన్ ఏ? ఎంత పర్సెంట్, ఎంత శాతం ఏ కంటే బీకి ఎక్కువ అని అడిగారు. ఇప్పుడు ఎంత ఎక్కువ వస్తుంది? ఏకి 4 రూపాయలు వస్తుంది, బీకి 5 రూపాయలు వస్తున్నాయి. అంటే బీకి ఎంత ఎక్కువ వస్తుంది? 1 రూపాయి ఎక్కువ వస్తుంది. ఎవరికంటే ఎక్కువ అని అడిగారు? ఇక్కడ ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు కాబట్టి ఏకి 4 రూపాయలు కాబట్టి పర్సంటేజ్ శాతం అడిగాడు కాబట్టి పర్సంటేజ్ కట్టాలి కాబట్టి మనం 25 అనేది ఆన్సర్ అవుతుంది. 25%, దట్ ఈక్వల్ 25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 16 2/3% లెస్ దాన్ బి శాలరీ, అంటే ఏ అనే అతను తక్కువనే కదా అర్థం. లెస్ దాన్ బి శాలరీ అంటే ఏ శాలరీ తక్కువనే కదా మనకు అర్థం. ఇది 16 2/3 ఉంది కదా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. మార్చేద్దాం. 3 16 3 10 30 48 50/3 అవుతుంది. ఇది 50/3%. దీన్ని మనం ఫ్రాక్షన్లో కూడా మార్చేద్దాం. /100 వేస్తాం. ఈ 100 ఈ పైకి వస్తుంది, అప్పుడు 300 అవుతుంది. అప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 30లో 6 టైమ్స్ అంటే 1/6 అవుతుంది. దీనికి ఇక్కడ 1/6లో ఏ శాలరీ లెస్ దాన్ బి శాలరీ, ఇది బి శాలరీ అవుతుంది. ఇది లెస్ దాన్ బి శాలరీ అన్నాడు. ఇక్కడ లెస్ దాన్ అంటే 1 రూపాయి తక్కువ, అంటే బి అంటే 1 రూపాయి తక్కువ. అంటే ఇప్పుడు ఏ శాలరీ ఎంత అవుతుంది? 6 కంటే 1 రూపాయి తక్కువ, అంటే ఏ శాలరీ 5 రూపాయలు అవుతుంది. అర్థమైందా? లెస్ దాన్ బి అంటే 6 కంటే 1 రూపాయి తక్కువ, అంటే ఏ శాలరీ 5 రూపాయలు అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం. హౌ మచ్ పర్సెంట్ బి శాలరీ మోర్ దెన్ ఏ? బి శాలరీ ఏ కంటే ఎంత శాతం ఎక్కువ? అసలు ఎన్ని రూపాయలు ఎక్కువ? 1 రూపాయి ఎక్కువ. ఎవరికంటే అని అడిగారు? ఏ కంటే అని అడిగారు. ఏ అంతా 5 రూపాయలు. ఇప్పుడు పర్సంటేజ్ కట్టాలి. ఈ 5 ఈ 100లో 20 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 20% అనేది కరెక్ట్ ఆన్సర్. Two numbers are respectively 20% and 50% more than the third number. The percentage that the first of the second is. Two numbers are respectively 20% and 50% more than the third number. The percentage that the first number is first of the second. The percentage that first of the second. ఒకసారి చూద్దాం. 2 నెంబర్స్ అన్నారు, రెస్పెక్టివ్లీ 20% 30% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. ఇప్పుడు మనం థర్డ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 120 అవుతుంది. ఇది థర్డ్, ఇంకో నెంబరు ఇది థర్డ్ నెంబరు. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఇది అవుతుంది. ఫస్ట్ నెంబరు 150% అవుతుంది, ఎందుకంటే 20 50 అన్నాడు కాబట్టి. థర్డ్ నెంబర్ కంటే ఒకటి 20% ఎక్కువ, ఇంకోటి 50% ఎక్కువ. ఇప్పుడు 3 నెంబర్లు వచ్చినాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇప్పుడు మనం ఏమడిగాడు? ద పర్సంటేజ్ దట్ ఫస్ట్ ఆఫ్ ది సెకండ్ ఈజ్, అంటే సెకండ్ ఫస్ట్ ఈ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఈ 0 క్యాన్సిల్. దీంట్లో 5 టేబుల్ 2 టైమ్స్, దీంట్లో 5 టేబుల్ 3 టైమ్స్, ఈ 3 టేబుల్ దీంట్లో 40 టైమ్స్. 40 2s are 80 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 140% ఆఫ్ 125 ప్లస్ 3/5 ఆఫ్ 85. ఇక్కడ ఏమడిగాడు? 140% ఆఫ్ 125 అంటే 140%ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫ్రాక్షన్గా రాయాలంటే 140/100. ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం, 125. అలాగే ప్లస్ 3/5 ఆఫ్ 85. ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం, 85. ఈ 100లో 25 ఎక్కం 4 సార్లు, ఈ 100లో 25 ఎక్కం 5 సార్లు, ఈ 4 ఎక్కం 3 4 12, 5 4 20, 35 5లు 5 3 5 30 150, 5 5 25, 155 175 వచ్చింది ఇక్కడికి. ఇది చూద్దాం. 5 ఎక్కం 85, 1 5 5 7 5 35, 3 17 3 10 70, 3 7 21 91. ఈ రెండు కలిపితే 6 16 1 200. సారీ, ఇది 91 కాదు, 3 17 3 10 30, 3 7 21 30 21 51. ఇప్పుడు 51 కలిపితే మనకి 226. 7 5 12 1 20, 226. 226 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 18 ఈజ్ 15% ఆఫ్ 30% ఆఫ్ సర్టెన్ నెంబర్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్? 18 అనేది 15% ఆఫ్ 30% ఆఫ్ సర్టెన్ నెంబర్.
18 అనేది 15% ఆఫ్ 30% ఆఫ్ సర్టెన్ నెంబర్. ఒక నెంబర్, ఆ నెంబర్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే 15%, ఆ నెంబర్లో 15% అంటే 15%ని మనం ఫ్రాక్షన్లోకి మారితే 15/100 అంటే 3 5 ఎక్కువ దీంట్లో 25 100 అంటే 3/5 3/20 సారీ. నెక్స్ట్ ఇంటూ హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ 30% మళ్ళీ ఫ్రాక్షన్లో మారితే 3/10. ఇప్పుడు ఆ నెంబర్ దేనికి సమానం? ఈజ్ అన్నాడు కాబట్టి 18కి సమానం. అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే ఈ 2 ఇంటూ 20 ఇంటూ 10 ఇటువైపు వచ్చేస్తుంది 200. ఈ 3 ఇంటూ 3 9 ఇటువైపు వస్తుంది. సో 18 ఇంటూ 200/3 3 9. ఇప్పుడు ఈ 9 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఆ నెంబర్ వచ్చేసరికి మనకి 200s అంటే 400 అనేది ఆ నెంబర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ ట్యాక్స్ పేయర్ ఎగ్జెంప్టెడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద ఫస్ట్ ₹40,000 ఆఫ్ హ్యాస్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఈ హ్యాస్ పే ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. మిగతా దానికి 20%. ఫస్ట్ 40,000కి ట్యాక్స్ ఉండదు, తర్వాత మిగతా దానికి 20% ట్యాక్స్ కడతాడు. ఇఫ్ ద పేస్ యాన్యువల్లీ 3,160 ప్రతి సంవత్సరం పే చేస్తే, యాజ్ ఇన్కమ్ ట్యాక్స్గా పే చేస్తే, ఫైండ్ హ్యాస్ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ 40,000కి ఏ విధమైన ట్యాక్స్ ఉండదు, మిగతా దాంట్లో ట్యాక్స్ పే చేస్తారు. ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారంటే 20% ట్యాక్స్ పే చేస్తారు. ఈ 20%ని మనం ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/5 అవుతుంది. అంటే 20/100 చేస్తే వస్తుంది అనమాట. 1/5 అవుతుంది. ఈ 5లో ఈ 20% అనేది ట్యాక్స్, అతను పే చేసే ఇన్కమ్ ట్యాక్స్. అంటే ₹5కి ₹1 ట్యాక్స్ పే చేస్తున్నాడు. అంటే ఈ ₹5 కూడా ట్యాక్స్ పే చేయవలసిందే కదా, పేయబుల్ ఇన్కమే కదా. అంటే ఇతను ₹3,160 పే చేశాడు. అంటే ఈ 5 భాగాలు కూడా ట్యాక్సిబుల్ ఇన్కమే. అంటే ఒక పార్ట్ ₹3,160 అయింది. 5 పార్ట్లు ఎంత అవుద్దో చూడాలి మనం. అంటే 3,160 ఇంటూ 5 చేసుకోవాలి. 5 0 0 5 6 30 3 1 5 6 5 3 8 5 3 15 15,800 అనేది ఇతను ట్యాక్స్ పే చేస్తున్నాడు 1 ఇయర్లో. అర్థమైందా? ట్యాక్స్ అనేది ఇయర్కి ఒకసారే కదా రిటర్న్స్ వేస్తారు. దాంట్లో ఒక 40,000 వరకు ట్యాక్స్ ఉండదు. మిగతా దానికి 20% ట్యాక్స్ రేటు. అయితే 20% అంటే ఇతను సంపాదించిన దాని మీద ఒక పార్ట్ 20% కడుతున్నాడు. అంటే ₹3,160 ట్యాక్స్లోకి వస్తుంది. అంటే 5 పార్ట్లు ట్యాక్స్ పే చేయాలి కాబట్టి 15,800. ఇప్పుడు ఇతను కట్టే మొత్తం ట్యాక్స్ వచ్చింది, కానీ ఇతను ఇన్కమ్ కూడా దీనికి యాడ్ చేయాలి కదా ఈ ట్యాక్స్కి. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు? మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. మంత్లీ ఇన్కమ్ కట్టాలంటే మొత్తం ఇన్కమ్ కట్టి దానికి ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్ కూడా కలిపితేనే మనకు వస్తుంది. 00855 55,800 అనేది ఇతని ఇయర్లీ ఇన్కమ్. ట్యాక్స్ అనేది ఇయర్కి ఒకసారి కదా పే చేస్తారు. ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా కన్వర్ట్ చేయాలంటే /12 చేయాలి. అంటే 4 12 48, 5 12 60 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 12 48, 8 పోతే ఇంకా 7 72, 6 12 72, 72 పోతే ఇంకా 60, 5 12 60, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుని 4,650 అనేది అతని యొక్క మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్, ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్రాక్ ఈజ్ 220. ఏ డిస్కౌంట్ ఆఫ్ 20 ఈజ్ అనౌన్స్డ్ ఆన్ ద సేల్స్. వాట్ ఈస్ ద అమౌంట్ డిస్కౌంట్? ఇక్కడ చూడండి, లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్రాక్ అనేది ఒక ఫ్రాకు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది ₹220 అని దీని మీద రాసి ఉంది ఫ్రాక్ మీద, ప్లస్ 20% డిస్కౌంట్ అన్నాడు. అంటే ఈ ₹220 మీద 20% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. అంటే ఎంత డిస్కౌంట్, ఎంత, వాట్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీని మీద 10% అంటే ₹22, 20% అంటే ఇంకో ₹22 కలిపితే ₹44 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ సిటీ వాజ్ 20,000 ఇన్ ద ఇయర్ 1997. ఇట్ ఇంక్రీజ్డ్ అట్ ద రేట్ ఆఫ్ 5%. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2000. అంటే ఆఫ్టర్ అడిగాడు. ఇప్పుడు ప్రతి ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5%. 5%ని మనం ఫ్రాక్షన్లోకి మారితే 1/20. అంటే ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అయ్యేది ఎంత మనకి? 1%. అంటే 20కి 1 పెరుగుతుంది. అంటే 21/20 అవుతుంది ప్రతి సంవత్సరం. 2 సంవత్సరాలకు అడిగాడు కాబట్టి 21/20 2 సార్లు వేసుకుంటాం. ఎంత మీద మనకి అడిగింది? 20,000 మీద. 20,000 మీద ఇంతకుముందు చేసాం మనం ఈ లెక్కలో. దాన్ని బట్టి వస్తుంది అనమాట. 5% ఇంక్రీజ్ అవుతుంది ఎవరి ఇయర్. 5%ని ఫ్రాక్షన్లోకి మారితే 1/20. అంటే 20కి 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 21/20 అవుతుంది. అలా 21 ఒక సంవత్సరానికి 21/20, 2 సంవత్సరానికి ఇంకో 21/20. అలాగే ఎన్ని అడిగాడు ఇక్కడ? అట్ ద ఎండ్ ఆఫ్ 1997 నుంచి 1998, 99, 2000. 2000 అంటే 3 సార్లు అవుద్ది. 21/20. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్. 1 2 3 0 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 2 2 4. 4 20లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది? కింద 2 మాత్రమే మిగిలింది. ఫైన 21 × 21 × 21 3 21లో అంటే 21 × 21 అంటే 441 ఇంటూ 21 చేద్దాం. అంటే 441 ఇక్కడ వేస్తున్నాను. 441 1 టైము, 2 టైమ్స్ అయితే 288 కలిపితే 1 6 12 1 9261
ఇంటూ 5 చేయాలి. 1 5 1 5 5 6 30 3 5 2 10 13 1 5 9 45 46 46305. దీన్ని సగం చేస్తే 23152.5 23152.5. దీన్ని మనం 2.5 ఉంది కదా, దీన్ని 3 కింద చేసుకోవచ్చు. 23153 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 23153. నెక్స్ట్, కన్వర్ట్ ద రేషియో 3:4 టు పర్సంటేజ్. అంటే ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయమన్నాడు. అలాంటప్పుడు ఇంటూ 100 చేస్తాం అంతే. 25 దట్ ఈక్వల్ టు 325 ఆర్ 75 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. On Sunday, 845 people went to Zoo. On Monday, 169 people went. Sunday వచ్చేసరికి 845 పీపుల్స్ జూకి వచ్చారు. 845 సండే. మండే 169. వాట్ ఈస్ ద పర్సెంట్ డిక్రీజ్డ్ ఇన్ ద పీపుల్ విజిటింగ్ జూ ఆన్ మండే కంపేర్ టు విజిటర్ సండే. సండేతో కంపేర్ చేస్తే మండే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యారు అని అడుగుతున్నారు. ఇప్పుడు దీంట్లోంచి తీసేద్దాం. 15 నుంచి 9 తెస్తే 6, ఇక్కడ 13 నుంచి 6 తెస్తే 7, ఇక్కడ 7 నుంచి 1 తెస్తే 6, 676 డివైడెడ్ బై కంపేర్ టు ఏమన్నాడు, కంపేర్ టు ద విజిటర్స్ అండ్ సండేతో కంపేర్ చేయమన్నాడు. 845% అని అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు దీంట్లో 5 టేబుల్ 1 పోతే ఇంకా 30 మిగులుద్ది. 6 5 30, 30 పోతే 9 5 45, ఇక్కడ 20 సార్లు 5 ఎక్కువ. నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ అయ్యాయి. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 169 అనేది 676లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంచుమించుగా 150 అనుకుంటే 4 150లు 600 అవుతుంది. అలాగా దీన్ని మనం చేసినట్లయితే ఒకసారి 4 టైమ్స్ చూద్దాం. 4 9 36, ఇక్కడ 6 ఉంది కాబట్టి మ్యాక్సిమం క్యాన్సిల్ అయిద్దని అట్లా చెప్తున్నాను. 36 3 4 6 24 3 27 2 1 4 4 6 676 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి 420 ఆర్ 80 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. The bill amount which is inclusive of sales tax 5% in respect of pair of shoes purchased 945. The cost of the shoes excluding tax. ఈ అమౌంట్లోనే 5% ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది అంటున్నాడు. అయితే ఆ ట్యాక్స్ కాకుండా షూస్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఈ 945లోనే ట్యాక్స్ షూస్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది ట్యాక్స్. అయితే ట్యాక్స్ లేకుండా షూస్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇది 100% షూ ఒక కాస్ట్ అనుకుంటే దానికి ఇంకో 5% ట్యాక్స్ యాడ్ అయింది. అంటే 105 అనేది ఈ 945 అయితే మనకి 100 ఎంత అని అడుగుతున్నారు. అంటే 100 ఎంత అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, 945 డివైడెడ్ బై 105 ఇంటూ 100. 100 కావాలి, 105 వచ్చింది మనకి. 105 భాగాలు 945 అయితే ఒక భాగం ఎంతో కావాలంటే మనకి 945 బై 105 చేత ఒక భాగం ఎంతో వస్తుంది. ఒక భాగం వచ్చినప్పుడు 100 భాగాలు కావాలంటే ఇంటూ 100 చేస్తాం, అది అర్థం. ఇప్పుడు దీంట్లో 21 సార్లు 5 ఎక్కం, దీంట్లో 20 సార్లు. ఇప్పుడు 21 ఎక్కం దీంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 5 ఎన్ని 5. ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 20 ఉంది, 20 ఎక్కువ అనుకుందాం. 20 ఎక్కువ మనకి 900 రావాలంటే 40 20లో 800, 50 20లో 1000 ఎక్కువైపోతుంది కాబట్టి 40 20 అంటే 40. కానీ ఇంచుమించుగా ఇక్కడ మనకి 40 చివరిలో 5 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 5 వచ్చింది, 45 తీసుకుందాం. 21 45 మల్టిప్లై చేస్తే మనకి ఇంచుమించుగా 21 అంటే 45 ఇంటూ 90 945 వస్తుంది. అంటే ఇది 45 సార్లు క్యాన్సిల్ అయింది. అంటే 45 20 అంతా 900 అవుతుంది. సో 900 అనేది మనకు ఆన్సర్. ఇది ఎలాగైనా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ 900 క్యాన్సిలేషన్లో ఇక్కడ 945 ఉంది, ఇక్కడ 105 ఉంది, ఇంటూ 100 ఉంది. 105 ఒకసారి గమనించండి జాగ్రత్తగా. 9 సార్లు 900 95 45 డైరెక్ట్ 9 సార్లు క్యాన్సిల్ చేసేయచ్చు, 900 అవుతుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ట్యాక్స్ లేకుండా ఆ షూస్ యొక్క కాస్ట్ 900 రూపాయలు. ఇది ఆన్సర్ అన్నమాట. ద పాపులేషన్ ఆఫ్ సిటీ వాజ్ 5 lakhs as per census 2001. In 2011 the population was 6,50,000. The percentage of growth ఏం లేదు, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఎంత అని అడిగారు. గ్రోత్ ఎంత పెరిగింది అసలు మనకి 50,000 పెరిగింది అంతేనా. 1,50,000 పెరిగింది. 50,000 ఉండేది, సారీ 5 లక్షలు ఉండేది, 6,50,000 అయింది. అంటే 1,50,000 పెరిగింది. ఎంత మీద 5 లక్షల కన్నా 1,50,000 పెరిగింది. 5 లక్షల కన్నా 1,50,000 పెరిగింది. పర్సంటేజ్ అడిగాడు, సింపుల్గా ఇంటూ 100 చేద్దాం. 2 సున్నాలు క్యాన్సిల్, 3 సున్నాలు క్యాన్సిల్, 5 30 సార్లు. సో 30% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ద విలేజ్ హ్యాస్ పాపులేషన్ ఆఫ్ 1100 విత్ 42% ఆఫ్ ఉమెన్, 46% మెన్, రిమైనింగ్ ఆర్ చిల్డ్రన్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది అని అడిగారు. చూడండి, ఒక విలేజ్ మొత్తం ఇక్కడ 1100 మంది ఉన్నారు. 1100 మంది ఉన్నారు విలేజ్ మొత్తం. అంటే మొత్తం పర్సంటేజ్ 100%. 100% 1100 మంది అయ్యారు. అలాంటప్పుడు మనకి ఒక 2% ఎంతో కట్టొచ్చుగా.
2% రావాలంటే పోనీ 1% రావాలంటే ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 1% ఎంత వచ్చింది? 11 మంది వచ్చింది. అంతేనా? ఇక్కడ చూద్దాం. ఉమెన్స్ 42 మంది ఉన్నారు. ఉమెన్స్ 42, అలాగే మెన్స్ 46 మంది. మెన్స్ మొత్తం 88 మంది వీళ్ళే ఉన్నారు. చిల్డ్రన్స్ మిగతా 100కే 88 మంది వీళ్ళు ఉంటే మిగతా చిల్డ్రన్స్ ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు చిల్డ్రన్స్. అప్పుడు 100 అయిపోతుంది కదా. ఈ 12 ఒక భాగం 11 మంది అయితే 12 భాగాలు ఎంతో కట్టాలి మనం. అంటే 11 × 12 అంటే 132. 11 12 132 కదా. 132 మంది ఆ గ్రామంలో చిల్డ్రన్స్ ఉన్నారనమాట. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 15% ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్? చూడండి, 40 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో 15% మంది మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయారు. హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్? ఒకసారి చూడండి, 40 మంది అనేది క్లాస్ మొత్తం కాబట్టి 100% అనుకుంటే దీంట్లో 15% ఫెయిల్ అయిపోయారు. 15% కట్టాలి కాబట్టి మనం 0 క్యాన్సిల్ చేస్తే 10% వచ్చింది. 5% ఎంత? ఇద్దరు అవుతున్నారు. చూద్దాం. 15% ఫెయిల్ అయిపోయారు అంటే పాస్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ పాస్ అయినట్టే కదా. 100లో 15% తీసేస్తే మిగతా వాళ్ళు ఎంతమంది? 85%. 85%. 5% అంటే ఇద్దరు అయినప్పుడు 85లో ఎన్ని 5 ఉన్నాయి చూస్తే సరిపోతుంది. మనకి దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 85లో ఎన్ని 5 ఉంటాయి? 1 5 5 7 5 30 17 5 ఉన్నాయి. అంటే 5% ఇద్దరు అయినప్పుడు 85% ఎంతో కట్టాలంటే మనకి 17 5 ఉన్నాయి. 85లో అంటే 17 ఇంటూ ఇద్దరు కాడకి 5%కి ఇద్దరు కాబట్టి 17 2 34 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే మొత్తం స్టూడెంట్స్లో 40 మందిలో 34 మంది పాస్ అయ్యారు. ఒక మిగతా 6 ఫెయిల్ అయిపోయారు. ఆ 6 15%. అంతే కదా. 5% 2 అయినప్పుడు 15% ఎంత అవుతుంది? 5% 2 15% 3 5లే కదా, 6. అంతే. నెక్స్ట్ ఇప్పుడు లెక్క ఉంది. కన్వర్ట్ 12.35 డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంట్. డెసిమల్ ఫ్రాక్షన్ పర్సెంట్గా కన్వర్ట్ చేయాలి. ఈ 12.35ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అనమాట, దీన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు పాయింట్ పోవాలి, పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయాలి. ఈ 12.35 ఉంది. ఈ పాయింట్ పోవాలంటే దీన్ని కింద 100 తోటి పైన 100 తోటి మల్టిప్లై చేస్తే 1235/100 అవుతుంది. ఇప్పుడు మనకి వచ్చింది ఒక ఫ్రాక్షన్ వచ్చింది. దీన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1235%. అంతే. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 25 చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ 15 ఆర్ గర్ల్స్, వాట్ ఆర్ ద పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్? 25 మందిలో 15 మంది గర్ల్స్ అయ్యారు అంటే 15/25. ఇప్పుడు వచ్చిన ఫ్రాక్షన్ దీన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయాలి. 4 15 60% గర్ల్స్ ఉన్నారు. 25 మందిలో 15 మంది గర్ల్స్ అయ్యారు. అయితే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అని అడిగారు. 60%. ఎలా వచ్చిందో తెలుసు కదా. మొత్తం గర్ల్స్, మొత్తం క్లాస్ స్టూడెంట్స్, గర్ల్స్ బై క్లాస్ స్టూడెంట్స్ వేసుకుంటాం. పర్సెంటేజ్ కట్టాలి కాబట్టి ఇంటూ 100. ఏ సర్వే ఆఫ్ 40 చిల్డ్రన్ షోడ్ దట్ 25% లైక్డ్ ప్లేయింగ్ ఫుట్బాల్. హౌ మెనీ చిల్డ్రన్స్ లైక్డ్ ప్లేయింగ్ ఫుట్బాల్? 40 మందిలో 25% మంది ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఈ 40 మంది అనేది 100%. దీంట్లో 25% మంది ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. 25% కావాలంటే దీన్ని ఎంత పెట్టి గుణిస్తాం? 4/4 25 4 సార్లు క్యాన్సిల్ చేస్తే మనకి అదేలే ఇక్కడ కూడా 4తో క్యాన్సిల్ చేస్తే మనకి 25 వస్తుంది. ఇక్కడ 25 అనేది ఇక్కడ 10 మందితో సమానం. అంతే కదా. 20% రావాలంటే దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తాం. అలాగే 20% రావాలంటే దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా 4తో క్యాన్సిల్ చేస్తే 10 మంది. 20% 10 మంది అనేది ఆన్సర్ మనకి. అంతే కదా. 100% క్లాస్లో స్టూడెంట్స్ 40 మంది, 25 మంది ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ 25 మంది రావాలంటే ఈ 100 4తో భాగిస్తే 25 వచ్చింది. అలాగే ఈ 40 కూడా 4తో భాగిస్తే 10 అనేది ఆన్సర్. ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ బికమ్స్ 16 times ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ పర్ ఇయర్. ఇక్కడ చూసినట్లయితే ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ బికమ్స్ 16 times ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. 16 రెట్లు అయిందంట 4 yearsలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ప్రైస్ ₹1 అనుకుంటే 16 రూపాయలు అయిందంట. ఎన్ని సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో. ఇప్పుడు దీన్ని మనం ఈ 16ని ఎలా రాసుకోవచ్చు? 2^4 కింద రాసుకోవచ్చు. అంటే ఈ 4 అనేది మనం ఇయర్స్ అనుకుంటే 2 అనేది ఒకసారి చూద్దాం. 16 ఈ 16తో 2ని 16 అనేది 4th ఇయర్లో, సెకండ్ ఇయర్లో రావాలనుకో 4th ఇయర్, ఇది 4th ఇయర్. అలాగే థర్డ్ ఇయర్లో రావాలనుకో మనకి 2తో మల్టిప్లై చేస్తే 8 అనేది థర్డ్ ఇయర్. మళ్ళీ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4 అనేది సెకండ్ ఇయర్. మళ్ళీ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 అనేది ఫస్ట్ ఇయర్లో ₹2 అయింది. సెకండ్ ఇయర్లో ₹4 అయింది. థర్డ్ ఇయర్లో ₹8 అయింది. ఫోర్త్ ఇయర్లో ₹16 అయింది. అంటే ఫస్ట్లో ఎంత ఉంది? రూపాయి ఉంది. ₹2 అయింది. అంటే ఎంత శాతం పెరిగింది? 100% పెరిగింది. 100% అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా ఈజీగా చేయాలి దీనికి అంటూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని టైమ్స్ అనేది ఇచ్చాడో దాన్ని చూసుకుని జాగ్రత్తగా. ఒకవేళ 4 times అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 4 నెలలు రాసుకుంటాం మనం, 2 స్క్వేర్ కింద రాసుకుంటాం. అప్పుడు ఇక్కడ
ఇది 2 అనేది 2 ఇయర్స్ అని ఇస్తాడు మనకి, ఖచ్చితంగా 2 ఇయర్స్ అని ఇస్తాడు. ఇప్పుడు ఇది దీంతో ఈ 4 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఫస్ట్ 4 ఉంది, తర్వాత 4తో మల్టిప్లై చేస్తే 2 అయింది, అంటే ఇయర్కి వచ్చి 1 పెరుగుతుంది. సెకండ్ ఇయర్కి 4 అయింది. అర్థమైందా? అలా అంటే 100%. దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ₹1 ఉంది ఫస్ట్ ఇయర్, అది ₹2 అయింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి అదే ₹2, మళ్ళీ సెకండ్ ఇయర్లో ₹4 అయింది. మళ్ళీ అదే ₹4 థర్డ్ ఇయర్లో డబల్ అయ్యి ₹8 అయింది. అదే ₹8 ఫోర్త్ ఇయర్లో ₹16 అయింది. అంటే రూపాయి ₹2 అయిందంటే 100% పెరిగినట్టే కదా. అలాగా దీన్ని వెనక్కి తగ్గించుకుంటూ వెళ్ళాం. ఈ 16ని డివైడెడ్ బై 2 చేయాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే 16ని ఇలా రాసుకుంటే మనకి దీని కొఫిషియంట్ అనేది మనకి దీని పవర్ ఇయర్స్ని డినోట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనమాట. దీన్ని మల్టిప్లై చేయడానికి యూజ్ చేసుకోవాలి మనం అట్లా. నెక్స్ట్, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200% అండ్ ద డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇది ఇంక్రీజ్ చేశాడు, ఇది ఇంక్రీజ్ చేశాడు 300%, ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 6/11, వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్? దీంట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ ఇదేం చేశాడు, వీడు న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 200%. ఇప్పుడు 100% న్యూమరేటర్ ఉంది, దాన్ని 200% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుద్ది? 300% అవుద్ది. అలాగే దీన్ని 300% ఇంక్రీజ్ చేసాడు, 100% ఉన్న డినామినేటర్ని 300% ఇంక్రీజ్ చేస్తే అది ఎంత అవుతుంది? 400% అవుద్ది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిందని ఎక్స్ వై అనుకుంటే అప్పుడు మనకి 3x/3y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమని ఇచ్చాడు? 6/11 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒరిజినల్గా కావాల్సింది x/y కావాలి, అది కట్టాలి. అది కట్టాలంటే ఇది 4y, ఈ 3/4 నటు వైపు తీసుకెళ్తే 4/3 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 3 టేబుల్ 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 2 4 = 8/11 అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. న్యూమరేటర్ డినామినేటర్ 100% ఉంటాయి. దీన్ని ఏం చేశాడు? 300% ఇంక్రీజ్ చేశాడు. అంటే ఫస్ట్ న్యూమరేటర్ని 200% ఇంక్రీజ్ చేశాడు, అప్పుడు అది ఎంత అయింది? 300 అయింది. దీన్ని 300 ఇంక్రీజ్ చేశాడు, అది అప్పుడు 400 అయింది. అంటే 400 అయింది. ఆ కొత్తదాన్ని మనం ఎక్సో వై అనుకున్నట్లయితే ఒరిజినల్గా ఇది ఎక్సో 200 ఇంక్రీజ్ చేయడం వల్ల 300x అయింది. ఇది కూడా ఒరిజినల్గా వై అనుకుంటే 300 ఇంక్రీజ్ చేయడం వల్ల 400y అయింది. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 3x/3y వచ్చింది, 3x/4y వచ్చింది. అది ఎంతకు సమానం అన్నాడు? 6/11కి సమానం అన్నాడు. ఇప్పుడు మనకి x/y కావాలి కాబట్టి దీని వైపు తీసుకెళ్తే ఇది క్యాన్సిల్ అయిపోతే 8/11 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 60% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 300. చూడండి, 60% బాయ్స్ అయ్యారంట, 300 గర్ల్స్ అయ్యారంట. అంటే 40% అనేది 300కి సమానమే కదా. 60% గర్ల్స్ ఉంటే మిగతా పర్సెంట్ బాయ్సే కదా. బాయ్స్ 40% అనేది 300కి సమానం. అంటే ఈ 300ని 10%గా మార్చాలంటే మనం డివైడెడ్ బై దీన్ని 4 చేస్తే 10 అవుతుంది. అలాగే దీన్ని కూడా డివైడెడ్ బై 4 చేస్తే 75 అవుతుంది, అంతే కదా. 150 అంటే 75, అంటే 10% 75 అయితే ఇక్కడ ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? బాయ్స్ 60% కదా. 10% మనకి 75 అయితే 60% ఎంత అవుతుంది? ఇంటూ 6 కదా. ఇక్కడ ఇంటూ 6 చేస్తే 60 వస్తుంది. ఇక్కడ కూడా అలాగే చేయాలి. 6×5 = 33, 6×7 = 42, 3 = 45, 450 మంది. సో 450 అనేది కరెక్ట్ ఆన్సర్. 450 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిస్టర్ సురేష్ పోస్ట్ మ్యాన్, ఇతను ఏం చేశాడు? pays 22% ఆఫ్ శాలరీ టువర్డ్స్ పిఎల్ఐ నిమిత్తం 22% శాలరీ పే చేస్తున్నాడు. ఇప్పుడు pays 1870 పిఎల్ఐ ప్రీమియం కింద ₹870 పే చేస్తున్నాడు. అంటే 22% అనేది ఎంతకు సమానం? 1870కి సమానం. ఇక్కడ మనల్ని ఏమడిగాడు? పిఎల్ఐ ప్రీమియం ఎవ్రీ మంత్ హౌ మచ్ డస్ మిస్టర్ సురేష్ ఎర్న్ ఈచ్ మంత్, నెలకి ఎంత వస్తుంది అన్నాడు. పిఎల్ఐ ప్రీమియం నిమిత్తం 22% ₹1870 వచ్చేస్తున్నాడు. నెలకి ఎంత వస్తుందని అడిగి 22% 1870 అయితే 1% ఎంతో కడదాం. అంటే 1% ఎంతో కట్టాలంటే డివైడెడ్ బై 22 చేయాలి. దీంట్లో 11 ఎక్కం 2 సార్లు, దీంట్లో 11 ఎక్కం 11 11 7 11 77, అది 170 సార్లు. ఈ 2 ఎక్కం 170లో 8 16 5 10 85. 1% 85 వస్తే మనకి 1% 85 వచ్చింది. 100% ఎంత అంటే 8500. అతని శాలరీ ఎంత? 8500. 0.01 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.1. అంటే ఇక్కడ ఏమడిగాడంటే మనకి 0.01 అనేది వాట్ పర్సెంట్ ఆఫ్ 0.1. 0.01 అనేది 0.1లో ఎంత శాతము అని అడిగాడు. ఇంటూ 100 అనమాట. ఎంత శాతము అని అడిగాడు, ఇంటూ 100. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే ఇది 1 అవుతుంది బై 0.1. 1/0.1 అంటే మనకి ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 0.1 పోవాలంటే ఇంటూ 10తో మల్టిప్లై చేసి దీన్ని కూడా ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే 10/1 దట్ ఈక్వల్ టు 10. In an examination, it is required to get 36% of maximum marks to pass. A student
113 మార్క్స్ వాజ్ డిక్లేర్డ్, ఫెయిల్డ్ బై 85 మార్క్స్, ద మ్యాక్సిమం మార్క్స్. ఒకసారి చూడండి, 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ పర్సంటేజ్ 36. అయితే ఒక 113 మార్కులు వచ్చినాయి, కానీ 85 మార్కులతో తక్కువతో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ మార్కులు కలిపేస్తే మనకి ఆడు పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కులు వచ్చేస్తాయి కదా. అంటే 113 ప్లస్ 85 కలిపితే మనకి ఆడు పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు వచ్చేసినాయి? మనకి ఎన్ని? 198 మార్కులు ఆడికి వస్తే పాస్ అవుతాడు. అంటే మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ అంతా 36% అనేది దీనికి సమానమే కదా. ఇప్పుడు 1% కట్టచ్చు కదా మనం. 36/198/36. దీంట్లో 9 ఎక్కం 4 సార్లు, దీంట్లో 9 ఎక్కం 2 9 18, 2 9 18, 2 9 18, 2 9 22 సార్లు. ఇప్పుడు దీంట్లో 4 ఎక్కం, దీంట్లో 5 4 20 పాయింట్, మళ్ళీ 5 4 20, 5.5 వచ్చింది. 1% అనేది 1% కట్టే మనం ఇప్పుడు 5.5 వచ్చింది. మనకి ఎంత కావాలి? మ్యాక్సిమం మార్క్స్ 100 కదా. టోటల్ మార్క్స్ 100, దాంట్లో పాస్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 100, దాంట్లో పాస్ మార్క్స్ 36%. 36% అనేది ఈ 198కి సమానమైంది. 1% ఎంతో కట్టాము ఇప్పుడు. 5.5 వచ్చింది 1%. 5.5 మార్కులు 1% అంటే ఇప్పుడు 100% కావాలంటే ఇంటూ 100 వేస్తే మనకి 550 వస్తుంది. సో 550 అనేది కరెక్ట్ ఆన్సర్. Sujit had some apples. He sells 40% apples or still has 420 apples. Originally he had 40% యాపిల్స్ అమ్మేశాడంట. ఇతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయి. అంటే 40% అమ్మేస్తే ఇంకా అతని దగ్గర ఎంత శాతం ఉంటాయి? 60% ఉన్నాయి. ఆ 60% ఎంతకు సమానం? 420కి సమానం. ఎందుకంటే 420 కాయలు మిగిలినాయి కాబట్టి. ఇప్పుడు మనకి 10% ఎంతో కడదాం. 10% కావాలంటే డివైడెడ్ బై 6 చేస్తే 10 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 6 చేస్తే 6 7 42 కాబట్టి 70 వస్తుంది. అంటే 10% 70 అయింది. ఇప్పుడు ఒరిజినల్గా అతనికి 100% ఉంటాయి కదా. 100% ఎంత? 700. ఒరిజినల్గా అతని దగ్గర ఉన్న ఇన్ని 700 యాపిల్స్. Concentration of 3 solution A, B, C 20%, 30%, 40% respectively. They are mixed in the ratio 3:5:6 resulting of 30% concentration. Find the X. ఇది వచ్చేసరికి మనకి ABC 3 రేషియోలు ఇచ్చాడు. 3:5:x 30% ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ కట్టమన్నాడు. ఇక్కడ ఒక్కో సొల్యూషన్ ఎంత పర్సెంట్? ఫస్ట్ ఇది వచ్చేసరికి 20%. 20%ని మనం ఫ్రాక్షన్లోకి మారితే 20/100 అంటే 1/5. 1/5 అంటే ఇది వచ్చేసరికి 1/5 అంటే 3 ఇంటూ 1/5 అంటే 3/5 అయింది ఇది. ప్లస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 5 ఇంటూ ఈ 30%ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 3/10. 5 ఇంటూ 3/10. 5 ఇంటూ 3 అంటే 15/10. 15/10. నెక్స్ట్ ఇది ఎక్స్, ఇది 40%. 40% ఫ్రాక్షన్లోకి మారితే 40/100 అంటే 4/10 అంటే 2/5. 2/5 అంటే 2x/5 అవుతుంది. ఈ ఓవరాల్ సొల్యూషన్ వచ్చేసరికి మొత్తం సొల్యూషన్ 30% అన్నాడు. అంటే మొత్తం సొల్యూషన్ అంటే 3 + 5 + x ఈ 3 కలపాలి. 8 + x సొల్యూషన్. ఇది మొత్తం సొల్యూషన్ అంటే 8 + x. ఇది అంతా అయింది 30%. 30% ఫ్రాక్షన్లోకి మారితే మనకి 3/10. దీని నుంచి మనం x వాల్యూ కట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10తో ఇది ఎల్సిఎం 10 అవుద్ది. 2 3 6 ప్లస్ ఇక్కడ 10 కాబట్టి ఇక్కడ 15 ప్లస్ ఇక్కడ 2 2 4x ఈక్వల్ టు ఇక్కడ 8 + x ఇంటూ 3/10 ఉంది. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 6 + 15 + 4x ఈక్వల్ టు 3 8 24 ప్లస్ 3x. ఇక్కడ 24, ఇక్కడ ఎంత? 21. 24 21. ఈ 21 అటువైపు తీసుకెళ్తే 24లోంచి 21 తీసేస్తే 3. ఈ 3xని ఇటువైపు తీసుకొస్తే 4xలోంచి తీసేస్తే x ఈక్వల్ టు 3. సో ఎక్స్ వాల్యూ ఎంత? 3. 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 16% ఆఫ్ 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 8, ఫైండ్ అవుట్ ద నెంబర్. 16% ఆఫ్ 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 8. 16% అంటే 16/100 ఇంటూ 40% అంటే 40/100 ఇంటూ ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటే అది ఎంత అయింది? 8 అయింది. అయితే ఎక్స్ వాల్యూ ఎంతో కట్టాము. ఇది 2/5. ఇది 4 ఎక్కం 4 సార్లు, దీంట్లో 4 ఎక్కం 25 సార్లు. ఇప్పుడు ఇవన్నీ అటువైపు తీసుకెళ్తే మనకి ఇంటూ 4/25 ఇటువైపు వస్తే 25/4. అలాగే 2/5 ఇటువైపు వస్తే 5/2. ఇక్కడ ఈ 4 2 టైమ్స్, ఈ 2 క్యాన్సిల్. అప్పుడు మనకి 5 25 ఆర్ 125 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the duty on article is reduced by 40% of the present rate, by how much percent must the consumption increases order that the revenue remains unaltered? రెవెన్యూ అనేది మార్చకుండా ఉంటే కన్జంప్షన్ ఎంత శాతం పెరుగుద్ది అని అడిగారు. ఇక్కడ మనకి డ్యూటీ అనే ఆర్టికల్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఎస్పీ ఎంత? రెడ్యూస్డ్ బై 40%. ఒరిజినల్గా దాని ప్రైస్ 100 రూపాయలు అనుకుంటే 40% తగ్గించాడు. అది అప్పుడు 60% అయ్యింది.
అయితే ఆఫ్ ది ప్రజెంట్ రేట్ 100 రూపాయలు అనుకుంటే బై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ ద కన్జంప్షన్ ఇంక్రీజెస్ ఇన్ ఆర్డర్ దట్ ద రెవెన్యూ రిమైన్స్ అన్ఆల్టర్. రెవెన్యూ అనేది మార్చకుండా రెవెన్యూ అనేది ఇదనమాట, మార్చకుండా కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసినట్లయితే రెవెన్యూ రిమైన్స్ అన్ఆల్టర్డ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి 40 రూపీస్ అనేది దాని యొక్క రెవెన్యూ అంతే కదా. 60% అమ్మాడు 100 రూపాయలది, దీనికి ఖర్చు 40% కదా. రెవెన్యూ మార్చకుండా అదే ఉంచి హౌ మచ్ పర్సెంట్ ఇంక్రీజ్డ్, ఎంత శాతం పెరిగింది అన్నాడు. అంటే ఇంటూ 100, 0 2 టైమ్స్ 3 టైమ్స్ 200/3 అంటే మనకి 200/3 అంటే 6 3 18, మళ్ళీ 6 3 18 పోతే 20 నుంచి 2/3% అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద 4.5% ఆఫ్ 60 సెంటీమీటర్స్. 60 సెంటీమీటర్స్లో 4.5% ఎంతో కట్టాలి మనం. ఇప్పుడు 4.5%ని మనం ఫ్రాక్షన్లోకి మార్చేస్తే 45/100, సారీ 4.5/100 అంటే 45/10. 45/10 అంటే 45/10, ఎందుకంటే 0 వెళ్తే 45 అయిపోతుంది. 4.5/100. ఇప్పుడు ఇది పాయింట్ పోవాలంటే ఇంటూ 10 పెట్టి మల్టిప్లై చేస్తే 40 అవుద్ది. ఇక్కడ కూడా 10 పెట్టి మల్టిప్లై చేస్తే 1000 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ 9/5 టేబుల్, ఇక్కడ 5 టేబుల్, ఇక్కడ 200 టైమ్స్ 9/200. ఇక్కడ 9/200 ఇంటూ ఇక్కడ ఎంత 60 సెంటీమీటర్స్లో 4.5% అడిగారు కాబట్టి ఇంటూ 60. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 10 టైమ్స్ 2 టేబుల్. 9 3s are 27. 27/10 అంటే 2.7 సెంటీమీటర్స్ అవుతుంది. దీన్ని ఇంకా ఈజీ క్యాన్సిల్ చేయాలంటే 4.5/100. దీంట్లో 5 ఎక్కం 20 సార్లు, దీంట్లో 5 ఎక్కం 0.9 టైమ్స్, ఇంకా 0.9 ఇంటూ ఇక్కడ ఎంత 60 సెంటీమీటర్స్ కాబట్టి ఇది 3 టైమ్స్, ఈ 60లో 3 టైమ్స్ 0.9 ఇంటూ 3 అంటే 2.7 సెంటీమీటర్స్. ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంక్రీజ్ ₹80/5%. 80ని 5% ఇంక్రీజ్ చేస్తే ఎంత? 80 అనేది 5% ఇంక్రీజ్ చేయాలి అంటే 80 ఇంటూ 5/100. ఈ 0 క్యాన్సిల్. ఈ 4లో 4 టేబుల్ 2 టైమ్స్, 8లో 4 టేబుల్ 2 టైమ్స్, 4లో 2 టేబుల్, 8లో 2 టేబుల్ 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్. ఈ 5 క్యాన్సిల్, 4 రూపీస్ వచ్చింది. 5% అంటే 4 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత 84 రూపాయలు అవుతుంది. ఫైండ్ ద నెంబర్ హూజ్ 14% ఈజ్ 28. ఈ కింద ఇచ్చిన ఏ నెంబర్లో 14% 28 అవుతుంది అన్నాడు. ఇక్కడ 14% 28 అయినప్పుడు 100% ఎంతో కడితే మనకి నెంబర్ వచ్చేస్తుంది కదా. 14% 28 అయినప్పుడు 1% ఎంత అవుతుంది? 14/28/14 అంటే 2 అవుతుంది. 1% 2 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 200 అవుతుంది. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎగ్స్ రీసెంట్లీ వాజ్ 24/120 12 months బిఫోర్. ఇట్ వాజ్ 20/120. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. ఒకసారి చూడండి, 12 months బిఫోర్ 24/120 మార్కెట్ ప్రైజు, 12 months బిఫోర్ 20/120. ఒక సంవత్సరం క్రితం 20/120, ఇప్పుడు ప్రజెంట్ 24/120. అయితే ఇక్కడ ఏమడిగాడు? పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అని అడిగాడు, ఎంత పెరిగింది అని అడిగాడు. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే 2400 12 months క్రితం, ఇప్పుడు ఎంత ప్రజెంట్? 24/12, 4/12 48, 4 2/12 24, 4 28, 2880. ప్రజెంట్ 2880. ఒక సంవత్సరం క్రితం 2400. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 480 ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ అంటే ఎంత? 2400 మీద 480 ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్ కడితే మనకి ఈ 2 0 క్యాన్సిల్, 24 దీంట్లో 2 సార్లు 20% అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూస్తే 120 రూపాయలు, 120 ఎగ్స్, ఇక్కడ 120 ఎగ్స్, ఇక్కడ 120 ఎగ్స్. ఈ ప్రైస్ అనేది ఇక్కడ 20 రూపాయలు ఉంది, ఇక్కడ 24 రూపాయలు ఉంది. అంటే ఎన్ని రూపాయలు పెరిగినట్టు? ఒక సంవత్సరం క్రితం 20 రూపాయలు ఉంది, ఇప్పుడు 24 రూపాయలు పెరిగింది. అంటే 4 రూపాయలు పెరిగింది. ఎంత మీద? 20 మీద. పర్సంటేజ్ కడితే మనకి 5 4 20. ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ రెండు సేమ్ ఉంటాయి. సేమ్ లేకపోతే ఇందాక చెప్పిన మెథడ్లో చేయాలి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ కార్న్ ఫ్లాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, ద ఇంక్రీజ్ ఇన్ ₹10, ఫైండ్ ద న్యూ ప్రైస్ ఆఫ్ ది కార్న్ ఫ్లాక్స్. చూడండి, 25% ఇంక్రీజ్ చేశాడంట. ఆ 25% అనేది 10 రూపీస్ అయితే న్యూ ప్రైస్ ఎంత? 25% 10 రూపీస్ అవుతే 100% ఎంత అవుద్ది? 40 రూపీస్ అయింది. ఇప్పుడు న్యూ ప్రైస్ అన్నాడు, 100% 40, కానీ 10% ఇంక్రీజ్ చేశాడు కదా. మరి ఇంక్రీజ్ చేసింది కూడా కలపాలి కదా. అదో 10 రూపీస్, మొత్తం 50 రూపీస్ అవుతుంది.
అర్థమైందా? 25% 10 రూపీస్ అయితే 100% మనకి ఎంత అయింది? 40 రూపీస్ అయింది. మళ్ళీ ఇంకో 10% ఇంక్రీజ్ చేశాడు కదా, అప్పుడే కదా న్యూ ప్రైస్ అని అడిగాడు. అప్పుడు 110 మనకి 50 రూపీస్ అవుతుంది. 16% ఆఫ్ 480 ప్లస్ x% ఆఫ్ 970 ఈక్వల్ టు 653.82. దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది వచ్చేసరికి 16% ఆఫ్ 480 అంటే 16% ఫ్రాక్షన్గా మారితే 16/100 ఇంటూ 480 ప్లస్ x%ని ఫ్రాక్షన్లోకి మారితే x/100 ప్లస్ 978 ఈజ్ ఈక్వల్ టు 653.82. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇది అటువైపు తీసుకెళ్ళిపోతే 16 ఇంటూ 480 ప్లస్ 978x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఇది 65382 అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 16 ఇంటూ 480. ఇది మల్టిప్లై చేసినట్లయితే మనకి 648 ఇక్కడ చేస్తున్నాను చూడండి. 0 48 4 6 4 24 4 28 నెక్స్ట్ 480 0 8 16 1 1 2 4 1 2 3 4 7 7680 వస్తుంది. దీనికి 7680 ప్లస్ 978x ఈజ్ ఈక్వల్ టు 65328. ఈ 7680 అటువైపు తీసుకెళ్తే 65382 మళ్ళీ రాస్తాను ఇక్కడ చూడండి. 65382 మైనస్ 7680. ఇది మైనస్ చేస్తే 2 0 13 నుంచి 6 తీస్తే 7 మైనస్ అయింది 4 7 7 5 5 7 702. దీన్ని మనం ఇక్కడ మనకి 978x ఉంది కదా, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 978ని అటువైపు తీసుకెళ్తే 978ని అటువైపు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. ఈ 8 టేబుల్ 2 రావాలి, కంప్లీట్గా డివైడ్ అయిపోద్ది. ఎందుకంటే ఆప్షన్లో ఇక్కడ కంప్లీట్ నెంబర్లు ఇచ్చారు కాబట్టి డివైడ్ అయిపోద్ది. 8 టేబుల్లో 2 వచ్చేది అక్కడ 9 దగ్గరే వస్తుంది. 2 8 9 72 అక్కడే 2 వస్తుంది. అంటే ఇక్కడ ఆప్షన్లో చివరి ఇంకా 9 ఉన్నది ఏదో అదే కరెక్ట్ ఆన్సర్. 59 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 9 లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్, the price of 1 kilogram of an apple was first increased by 10% and then decreased by 5%. What was the effective percentage increase in the price of apple? ఫస్ట్ ఏమో ఇంక్రీజ్డ్ బై 5%, 100 రూపాయలు అనుకుంటే ఫస్ట్ 5% 10% ఇంక్రీజ్ చేశాడు అంటే 110 రూపాయలు అయిపోయింది. తర్వాత డిక్రీజ్డ్ బై 5%, తర్వాత 5% డిక్రీజ్ చేశాడు. దీంట్లో 10% అంటే 11, 5% డిక్రీజ్ చేశాడు అంటే 5.5. 5% అంటే 100లో అర్థమైందా? 10% అంటే 11 రూపాయలు, 5% అంటే 5.5. ఇప్పుడు దీంట్లోంచి 5.5 తీసేస్తే మనకి ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తే 10 రూపాయలు అయింది. దీంట్లో మళ్ళీ ఏం చేశాడు? 5% డిక్రీజ్ చేశాడు. అర్థమైందా? 100 రూపీస్ ఉంది, దాన్ని 5% ఇంక్రీజ్ చేస్తే 110 రూపీస్ అయింది. దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను. 10% డిక్రీజ్ చేస్తే 110 అయింది అంటే 10 పెరిగింది. దాన్ని మళ్ళీ ఏం చేశాడు? దీన్ని మళ్ళీ ఏం చేశాడు? 5% డిక్రీజ్ చేశాడు. 5% డిక్రీజ్ చేయడం అంటే 110లో 5% అంటే మనకి 10% అంటే 11 అయింది. దాంట్లో సగం 5%, 5.5. ఓవరాల్గా ఎంత మనకి చేంజ్ వచ్చింది? 4.5% ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా, అంతే కదా? 4.5% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 10 పెరిగింది, మళ్ళీ తర్వాత 5.5 తగ్గిపోయింది కదా, అంటే 4.5 అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది. వాట్ విల్ బి ద 80% ఆఫ్ నెంబర్ హూస్ 200 ఈజ్ 19? 200% అనేది 90 అయితే 80% ఎంత అడుగుతున్నాడు? 200% 90 అయితే 20%, ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 20% 9 అయింది. 20% 9 అయితే 80% అంటే 80 ఎన్ని 20లో 4 కదా, 4 9 ఎంత 36 కదా, 36 ఆన్సర్. Virat Kohli scored 110 runs which includes 3 boundaries and 8 sixes. What percentage of total score he did make by running between wickets? ఇక్కడ చదవండి, రన్నింగ్ బిట్వీన్ వికెట్స్, వికెట్ల మధ్యలో ఎంత స్కోర్ చేశాడు అని అడుగుతున్నాడు. దీంట్లో 110 రన్స్ చేశాడు, దాంట్లో 3 బౌండరీస్, 8 సిక్సెస్. 8 సిక్స్లు అంట, అంటే 8 ఆర్లు 48 సిక్స్లు, 48 ఆర్లు 48, ఇదంతా సిక్స్ల ద్వారా వచ్చిన స్కోరు. 3 బౌండరీస్ అంటే 3 ఫోర్లు, అంటే 3 4 12 స్కోర్ 4ల ద్వారా వచ్చింది, అంటే 60 స్కోరు ఇతను 6లు 4ల ద్వారా సంపాదించాడు. అంటే వికెట్ల మధ్యలో ఎంత స్కోర్ చేశాడంటే ఈ 110లోంచి 60 తీసేస్తే వికెట్ల మధ్యలో చేసిన స్కోర్ వస్తుంది కదా, సో 50 అనేది వికెట్ల మధ్యలో చేసింది. కానీ ఇక్కడ ఏమడిగాడు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్కోర్ డిడ్ హీ మేక్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 50 చేసాడు, టోటల్ 110 రన్స్. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇలా చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 500/11 మనం చేస్తే 4 11 44, ఇంకా 6 ఉంటుంది, 5 11 55 పోతే ఇంకా 5 ఉంటుంది, 5/11 45, 5/11 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ 2 hours in 15 minutes?
ఈజ్ 15 minutes. 2 hours ఈజ్ 15 minutes. 15 minutesలో 2 hours ఎంత, 15 minutesలో 2 hoursలో 15 minutes ఎంత భాగం అని అడిగాడు. 15 minutes డివైడెడ్ బై 2 hoursలో అని అడిగాడు కాబట్టి 2 hoursకి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 1 hourకి 60, 2 hoursకి 160 minutes. ఇప్పుడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి పర్సంటేజ్ అడిగాడు, వాట్ పర్సెంట్ అని అడిగాడు కాబట్టి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకుందాం. ఇది క్యాన్సిల్. దీంట్లో 3 టేబుల్ 5 times, దీంట్లో 3 టేబుల్ 4 times, ఇది 5 times 2 టేబుల్, దీంట్లో 2 times. 5 5s are 25/2 అంటే 12.5. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 72 ఈజ్ 6. 72 ఈజ్ 6. 6లో 72 ఎంత శాతము? 72లో వాట్ పర్సంటేజ్ ఆఫ్ 72 ఈజ్ 6. 6 అనేది 72లో ఎంత శాతము అని అడిగాడు. అంటే 6/72 ఇంటూ 100. ఇప్పుడు 72 కాబట్టి ఈ 6 టేబుల్ 72లో 12 times పోతే 100/12 అంటే మనం 8 12 96, 8, లేకపోతే నార్మల్గా క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 50/6, 25/3 అనేది కరెక్ట్ ఆన్సర్. రామన్ శాలరీ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ డిక్రీజ్డ్ బై 20%. లేటెస్ట్ శాలరీ ఈజ్ 17,600. దెన్ ఫైండ్ ద ఒరిజినల్ శాలరీ. మీకు ఇవన్నీ ఏ విధమైన ఫార్ములాలు యూజ్ చేయకుండా మనకు వచ్చిన బేసిక్ నాలెడ్జ్ని ఉపయోగించి ఎలా చేయాలో చెప్తున్నాను. ఫార్ములా అంటే ఇప్పుడు 10% ఇంక్రీజ్ చేసి 20% డిక్రీజ్ చేసాడు. దీనికి ఫార్ములా ఉంటుంది, A - B - AB/100. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇది కట్టేసి ఈజీగా చేయొచ్చు, కానీ అవి నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి. ఇక 10% ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశాడు, అంటే 100 రూపాయలు అనుకుంటా అతను శాలరీ. 10% ఇంక్రీజ్ చేస్తే 110 రూపాయలు అయింది. తర్వాత ఏం చేశాడు, 20% డిక్రీజ్ చేశాడు. 20% డిక్రీజ్ చేస్తే ఇప్పుడు చూడండి, 20% డిక్రీజ్ చేస్తామంటే 22 రూపాయలు తగ్గించినట్టే కదా. 22 రూపాయలు తగ్గిస్తే 88 రూపాయలు అవుతుంది ఒరిజినల్గా అతని శాలరీ. 88 రూపాయలు. అయితే ఇక్కడ ఏమడిగాడు, ఇఫ్ ద లేటెస్ట్ శాలరీ, అలా తగ్గించిగా వచ్చిన శాలరీ 17,600. అంటే ఈ 88%కి ఇది సమానం 17,600 అనేది. మనం ఫైండ్ ద ఒరిజినల్ శాలరీ, ఒరిజినల్గా ఎంత శాలరీయో కనుక్కోవాలి. అంటే 100% ఎంతో కనుక్కోవాలి. 88% ఎంత అయినప్పుడు 100% కట్టాలంటే ఫస్ట్ 17,600 డివైడెడ్ బై 88 చేస్తే మనకు 1% ఎంతో వస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో 11 టేబుల్ 8 times, దీంట్లో 11 టేబుల్ 1 6 0 0. 8 టేబుల్ దీంట్లో 200 times. 1% 200 వచ్చింది మనకి. 100% ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. అసలు శాలరీ ఎంత, ఒరిజినల్గా 20,000 గుర్తుపెట్టుకోండి. ఇలా చేయాలి. ఇఫ్ ₹88 ఈజ్ ద లేటెస్ట్ శాలరీ, ఒరిజినల్ ఇది అయిపోయింది కదా. వాట్ వాల్యూ విల్ యూ అప్టైన్ ఇఫ్ 25% ఆఫ్ 2340 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4/9 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 36. ఒకసారి చూడండి, ఇది ఒక దాంట్లో సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఇది ముందు రాద్దాం. 4/9 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 36. స్క్వేర్ ఆఫ్ 4/9 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 36 అంటే 36 ఇంటూ 36 అంతేనా. మైనస్ 25% ఆఫ్ 2340. 25% ఆఫ్ 2340. 25/100 ఇంటూ 2340. 2340. ఇప్పుడు చూడండి, 9 టేబుల్ 4 times, 4 4 16. 16 ఇంటూ 36 మైనస్ ఈ జీరో క్యాన్సిల్. 5 టేబుల్ దీంట్లో 5 times, దీంట్లో 2 times. 2 టేబుల్ దీంట్లో 1 1 7 117 సార్లు. 5 117. 5 117. 5 ఏళ్ళు 35. 3 1 5 5 3 8 1 5 5 585. ఇక్కడ ఎంత వచ్చింది, 16తో మల్టిప్లై చేస్తే 6 6 36, 3 6 3 18, 3 21, మళ్ళీ 36 36 6 7 5 576. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 576. 585 576 576 తీసేస్తే 15 నుంచి 6 తీస్తే మనకి 9. ఇక్కడ -9 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి, ఎందుకంటే చిన్న దాంట్లోంచి పెద్ద తీసాం కాబట్టి -9 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 256, 25% ఆఫ్ దట్ నెంబర్. చూడండి, 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 256. ఇక్కడ 5% రావాలనుకో మనం, దీన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, 48తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, అంతే కదా. అలాగే ఈ 256ను కూడా 8తో మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది. 5% ఎంతో వచ్చేది. 3 8 24, 2 8 16, 32. 5% 32 వచ్చింది. 25% కావాలి మనకి. 25% కావాలంటే దీన్ని ఇంటూ 5 చేస్తే 25%, అలాగే దీన్ని కూడా ఇంటూ 5 చేస్తే 25. 5 32, 5 3 15 150, 5 2 10 160 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, 160. నెక్స్ట్,
Syam spent 20% of his monthly earning on house rent. Out of balance, he spent 75% on the other household expenses. If he had balance of 250 at the end of the month, the monthly earning in Syam is. ఇక్కడ చూడండి, 20% ఆఫ్ హ్యాస్ మంత్లీ ఎర్నింగ్ ఆన్ హౌస్ రెంట్. 100 రూపాయలు వస్తుంటే 100% వస్తుంది అనుకుంటే దాంట్లో 20% హౌస్ రెంట్ నిమిత్తం తీసేసాడు. అంటే ఇంకా అతనికి 80% ఉంది. దాంట్లో ఏం చేయాలి? అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఈ స్పెండ్ 75% ఆన్ ద అదర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. దీంట్లో 75% అదర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి వాడాడు. అంటే ఈ 0 క్యాన్సిల్. ఇది 15 టైమ్స్, 15 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, ఇది 4 టైమ్స్, 4 15 ఆర్ 60 రూపీస్ అదర్ హౌస్ హోల్డ్ ఛార్జెస్ కింద వాడేశాడు. అంటే ఇక్కడ 80 కదా, 80లో 60 వాడేసాడు. 60 వాడితే 80లో ఇంకా ఎంత మిగిలింది? 20. ఈ 20% అనేది దానికి సమానం. ఇఫ్ హీ హ్యాడ్ బ్యాలెన్స్ ఆఫ్ 250 అన్నాడు. 20 అనేది 250కి సమానం అయింది. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ద మంత్లీ ఎర్నింగ్ ఆఫ్ శామ్ ఈజ్, అంటే ఒరిజినల్గా ఇతని ఎర్నింగ్స్ 100% అనుకున్నాం, కానీ 20% 250 వచ్చింది. ఇప్పుడు 100% కావాలి. 100% మనకి ఎలాగ వస్తుంది? ఇది 100 అవ్వాలంటే దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేయాలి. అలాగే దీన్ని కూడా చేద్దాం. 5 25 125 0 1250 అనేది ఇతని యొక్క మంత్లీ ఎర్నింగ్స్. 3 candidates contest an election, 1136, 7636 and 11628 votes respectively. What percentage of total votes did the winning candidate get? విన్నింగ్ క్యాండిడేట్కి అంత పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అన్నాడు. అంటే మొత్తం ఓట్లన్నీ కలిపి 1136, 7636, 11628 ఇవన్నీ కలిపితే మనకి టోటల్గా ఎంత వస్తుంది అంటే 20,400 వస్తుంది. టోటల్ ఓట్స్ విన్ అయినోడు, ఈ వేలలో విన్ అయినోడు ఎవడో ఎక్కువ ఓట్లు వచ్చినాడు కదా, వాడికి టోటల్ ఓట్స్కి పర్సెంటేజ్ అడిగారు. అంటే 11,628 బై 20,400 పర్సెంటేజ్ అడిగారు. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 204. ఈ 204 ఇక్కడ 4 ఉంది. ఈ 4 8లో ఎన్నిసార్లు పోద్ది? 2 సార్లు పోద్ది. ఇక్కడ ఇచ్చినట్లు మనకి 4వ ఎకంలో 8 ఎప్పుడు వస్తుంది? 7 4 28. ఇంకా 8 ఎప్పుడు వస్తుంది? 2 4 8. ఈ 2 4 8 వచ్చింది, కానీ ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే 4 200 800 అవుతుంది. 5 200 1000 అవుతుంది. అంటే 800 బాగా తక్కువైపోతుంది కాబట్టి తీసుకోకూడదు. 7 4 28, మళ్ళీ 7 దగ్గర కూడా 8 వచ్చింది కాబట్టి సో 57 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అమీర్ sold a cycle to George at a gain of 5% and George sold it Pradeep at a gain of 4%. Pradeep paid 1092 for it. Price paid by Amir is. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సైకిల్ ఒరిజినల్ కాస్ట్ 100% అనుకుంటే అమీర్ అనేవాడు ఏం చేశాడు? జార్జ్ అనేవాడు అట్ ఏ గెయిన్ ఆఫ్ 5%. అమీర్ అనేవాడు సైకిల్ జార్జ్కి అమ్మాడు 5% గెయిన్కి, అంటే 105కి అమ్మేశాడు. 105%తో జార్జ్ కొన్నాడు. మళ్ళీ జార్జ్ ఏం చేశాడు? సోల్డ్ టు ప్రదీప్ 4%. మళ్ళీ దీంట్లో 4% గెయిన్తో ప్రదీప్కి అమ్మాడు. అంటే దీంట్లో 20 టైమ్స్ 5 టేబుల్, దీంట్లో 21 టైమ్స్, ఈ 4 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 5 టైమ్స్, 5 21/5. 21/5 అంటే 4 5 ఆర్ 20, 4.25 ఆర్ 10, 4.2 రూపీస్ వచ్చింది. 4.2 రూపీస్ వచ్చింది. అంటే 105 ఉన్నది 4.2 రూపీస్ మళ్ళీ గెయిన్ వచ్చింది. అంటే 109.2 రూపీస్ మనకి అమ్మేశాడు. ప్రదీప్ పెయిడ్, ఆ ప్రదీప్ అనేవాడు ఎంత పే చేశాడు? 1092 రూపాయలు పే చేశాడు. ఇఫ్ ద ప్రైస్ పెయిడ్ బై అమీర్ ఈజ్, అమీర్ ఎంత కొన్నాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 109.2 అనేది ఎంతకు సమానమైంది? 1092కి సమానమైంది. అయితే 1% ఎంతో కావాలి కాబట్టి మనకి 109.2 ఇంటూ టోటల్గా 100% కట్టాలి కదా మనం. ఇది వచ్చేసరికి దీంట్లో మనకి 10 సార్లు పోద్ది. సో ఒరిజినల్గా సైకిల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 1000 రూపీస్. ఇది ఎలా పోద్దో తెలుసు కదండి. ఏం లేదు, దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 1092, దీన్ని 10తో మల్టీ చేస్తే వస్తుంది. ఇది మొత్తం 10 టైమ్స్ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. 10 × 1000 100,000 అవుద్ది. థ్యాంక్ యూ. ఈ పీడిఎఫ్ కావాలితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇంతకుముందు వీడియో పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.